శ్రీ ఉప్పులపాటి చిన్న వెంకట కృష్ణరాజు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సో ఈరోజు మనమందరం మన ఆత్మ బంధువు శ్రీ స్వర్గీయ కృష్ణరాజు గారికి అశ్రుతప్త హృదయాలతో ది క్షత్రియ సేవా సమితి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఘన నివాళులు ఈ సభ ద్వారా అర్పిస్తున్నాం. ఈ సంస్కరణ సభ కోసం గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, గౌరవ కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు, ఆయనకు ఎంతో ఆప్తుడైన మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి నివాళులు అర్పించడం కోసం ప్రత్యేకంగా కేవలం ఈ ఒక్క కార్యక్రమం కోసమే శివభక్తుడిగా అవమానం, పగ, ప్రతీకారం ఉద్వేగలా ఎగసిపడే జ్వాలా కీలగా కృష్ణరాజు పోషించని పాత్రంటూ లేదు. జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణరాజు గారిలో అనేక కోణాలున్నాయి. ఆయన రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతిని అందుకున్న ఫోటోగ్రాఫర్, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కబడ్డీ ప్లేయర్, ప్రెస్ ఇన్ఛార్జ్, నాటకాలు చూడడం, నాటకాలు వేసేవారిని ప్రోత్సహించడం తప్ప రంగు వేసుకోవడం మీద ఆసక్తి లేని దశలో హీరోగా సినిమా రంగ ప్రవేశం చేయడమే కృష్ణరాజు కెరీర్ ని మలుపు తిప్పిన మరో కోణం. అందమైన ముఖం, గంభీరమైన కంఠం, చక్రాల్లాంటి కళ్ళు. మీరెందుకు సినిమాల్లో నటించకూడదు అని సన్నిహితులు ప్రోత్సహించడంతో ఆయన సరే అంటూ ప్రయత్నించారు. నేరుగా హీరోగానే వెండితెరకెక్కారు. ఆ తరువాత మరో మలుపు. హీరోకి సరితూగేలా అందంగా, హుందాగా కనిపిస్తూనే పాలిష్డ్ విలన్ గా కథ నడిపించే పాత్రలు కృష్ణరాజును వరించాయి. నేనంటే నేనే, భలే అబ్బాయిలు చిత్రాలకు ఆయన పర్సనాలిటీ ప్లస్ పాయింట్ అయ్యింది. కృష్ణరాజు సొంత సంస్థ గోపీ కృష్ణ మూవీస్ కృష్ణవేణి చిత్రంతో శుభారంభం చేసింది. ఆ విజయ స్ఫూర్తితో కృష్ణరాజు తన ప్రతిభకు 100 పాళ్ల న్యాయం చేసే కథాంశాన్ని ఎన్నుకున్నారు. భక్త కన్నప్ప, అమరదీపం, మన ఊరి పాండవులు, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి అద్భుతమైన చిత్రాల్ని నిర్మించి నటుడిగా, నిర్మాతగా పురస్కారాలను, ప్రశంసల్ని అందుకున్నారు కృష్ణరాజు. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల్లో సైతం ఆయన నటనా శైలిని ఇనుమడింపజేసే పాత్రలు వరించాయి. కురుక్షేత్రం, కటకటాల రుద్రయ్య, సీతారాముడు, శివమెత్తిన సత్యం, బెబ్బులి, పులిబిడ్డ, త్రిశూలం, విశ్వనాథ నాయకుడు లాంటి చిత్రాలు కృష్ణరాజు విజయాల ఖాతాకు వన్నె తెచ్చాయి. పరస్పరం పోటీపడి ప్రేక్షకుల్ని మెప్పించి
కనకవర్షం కురిపించిన సందర్భం 1978లో ఎదురయ్యింది. ఆ సంవత్సరం స్వల్ప వ్యవధిలో విడుదలైన కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంలో పోటీ పడడం విశేషం. నిప్పులు కురిపించే రుద్రయ్య, నిదానంగా కనిపించే కలియుగ కృష్ణయ్య పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించిన కృష్ణంరాజు నటనలో సవ్యసాచనని చాటి చెప్పారు. నటుడిగా, నిర్మాతగా అగ్ర శిఖరాలకు చేరుకున్న కృష్ణంరాజు జీవితంలో ఇంకో కోణం వెలుగు చూసింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి వాజ్పేయి నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తొలి నటుడిగా కృష్ణంరాజు చరిత్ర సృష్టించారు. అందరూ కూడా ఎవరి సీట్స్ లో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మీడియా మిత్రులు, వీడియో కవరేజ్ కూడా కొంత సమయం తీసుకుంటే అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. శైలిని ఇనుమడింపజేసే పాత్రలు వరించాయి. కురుక్షేత్రం, కటకటాల రుద్రయ్య, సీతారాముడు, శివమెత్తిన సత్యం, బెబ్బులి, పులిబిడ్డ, త్రిశూలం, విశ్వనాథ నాయకుడు లాంటి చిత్రాలు కృష్ణంరాజు విజయాల ఖాతాకు బందె తెచ్చాయి. ఆయన సినిమాలు పరస్పరం పోటీపడి ప్రేక్షకుల్ని మెప్పించి కనకవర్షం కురిపించిన ఇప్పుడు సభా వేదిక మీద ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి, సభలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి లేచి నుంచుంటే మన ఆత్మబంధువు శ్రీ కృష్ణరాజు గారికి ఒక్క నిమిషం శ్రద్ధాంజలి ఘటిద్దామండి. సో రాజ్నాథ్ సింగ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అందరినీ కూడా సభా ప్రాంగణంలో ఉన్న అందరూ కూడా ఒక్కసారి దయచేసి నిశ్శబ్దంగా మౌనం పాటించవలసిందిగా విజ్ఞప్తి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. శ్రీనివాస్ యాదవ్ గారు నాకు పార్టీలకు అతీతంగా మంచి స్నేహితుడు. ఇంకా మా లక్ష్మణ్ మరీ దూరం అయితే అనుకుంటున్నా, మా ఫాదర్ ఆయన సన్నిహితులు కాబట్టి అప్పుడు పరిచయం. అప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. ఆ కురుక్షేత్రం డిస్కషన్స్, అమరదీపం డిస్కషన్స్ ఆ స్టేజ్లో అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు, అంటే అప్పుడు నా వయసు 14 ఏళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్న కాన్సెప్ట్ నాది. ఎప్పుడూ నేను నాకన్నా వయసులో బాగా ఎక్కువ ఉన్న వాళ్ళతోనే సహవాసం. అప్పటి నుంచి కూడా కృష్ణరాజు గారితో నాకు చక్కటి స్నేహం. ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినా కూడా, అంటే చిన్నప్పుడు మెడ్రాస్ వ్యామోహం ఎక్కువ ఉండేది కాబట్టి ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినా ఆయన్ని కలవటం. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఆయన్ని కలవటం. నన్ను ఎప్పుడూ కూడా ఆయన ఒరే ఒరే అనే పిలిచేవారు. లాస్ట్ 2 బర్త్డేస్ కూడా ఆయనతో పాటు నేను కలిసి ఉండటం జరిగింది. నేనుండే ఆ గోల్ఫ్ కోర్స్, ఆ ఏరియా కూడా ఆయనకి చాలా ఇష్టం. రాజు అంటే రాజు కృష్ణరాజు గారి డెఫినేషన్. నిజంగా ఆయన విగ్రహమే కాదు, ఆయన దర్జాగా బ్రతికారు. అలాగే
అంటే ఆ జెస్చర్ ఎవరైనా సరే పెద్దరికం, ఎవరికి కష్టం వచ్చినా సరే మనకెందుకులే అని చెప్పి పారిపోకుండా సర్ది చెప్పే ఆయన తత్వం, అలాగే ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు గారు రామలక్ష్మణులు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా వాళ్ళిద్దరినీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ప్రభాస్ గురించి చెప్పక్కర్లా, తను ప్రతి స్టేజ్లోనూ కూడా కృష్ణరాజు గారు ఆయన ముందుండి తన సినీ వారసుడుగా ఆయన ప్రకటించి ఉజ్వలమైన భవిష్యత్తు ఆ ప్రభాస్కు రావడానికి కానీ, ఇక మా నరసాపురం మా బాపిరాజు గారు నాకన్నా ముందు ఆయనకన్నా ఆయన 2 టర్మ్స్ మధ్యన కృష్ణరాజు గారు ఉన్నారు. నరసాపురం నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళా కూడా ఆయన ఓపెన్ చేసిన అంటే ఆయన చేసిన మినిస్ట్రీలు ఆ 4.5 సంవత్సరాల కాలంలో ఈ వాజ్ ఎంఓఎస్, రైల్వేస్, రూరల్ డెవలప్మెంట్, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ అన్నింటిలో 4 శాఖలు నిర్వహించి సివిల్ సప్లైస్ అన్నింటిలో కూడా ఈ ఎక్సెల్. మా నియోజకవర్గానికి చెప్పాలి అంటే ఇక్కడ మా చిన్నాన్న గారు ఉన్నారు, నేను ఉన్నా. కృష్ణరాజు గారు చేసినంత సేవ మా నియోజకవర్గానికి నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఒక సినీ నటుడుగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక అన్నగా, ఒక అంటే కొంతమంది కొన్నింటిలో రాణిస్తారు, అన్నింటిలో జీవితంలోని అన్నింటిలో అలాగే హ్యాపీగా బ్రతికిన సంపూర్ణ మానవుడిగా ఎప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా సరే అందరికీ కూడా 3-4 రకాల నాన్ వెజిటేరియన్తో భోజనం పెడుతూ, ఏదో ఒకసారి నాకు మొన్న శివకృష్ణ గారు చెప్పారు, ఆయన నాన్ వెజిటేరియన్ తిన్నాం అంటే ఎరా అసలు నువ్వు రాజువా కాదా అని చెప్పి ఆయన అడిగారని కూడా చెప్పారు. ఎప్పుడు ఎంతమంది వచ్చినా సరే ముఖ్యంగా 10 మందికి భోజనం అసలు అంటే మంచి క్వాలిటీస్ అన్నీ ఒకళ్ళలో ఉండటం కృష్ణరాజు గారిలోనే మనం చూసాం. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం, మొన్న ఆదివారం శనివారం నాడు నేను ఆయన్ని హాస్పిటల్లో చూద్దామని చెప్పి రావటం, నా దురదృష్టవశాత్తు ఆయన్ని ఆ రకంగా చూడవలసి రావటం అత్యంత దురదృష్టకరం. శ్రీమతి శ్యామల గారికి, వారి కుమార్తెలకు, కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా కండోలెన్సెస్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ క్షత్రియ సేవా సమితి అందరికీ నా నమస్కారాలు. జోహార్ కృష్ణరాజు గారు, జోహార్ కృష్ణరాజు గారు. నమస్తే. కృష్ణరాజు గారి సంస్మరణ సభ కార్యక్రమంలో క్షత్రియ సమాజం నుండి ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు కేంద్ర రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సోదరులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు, అదేవిధంగా పూజ్యులు పెద్దలు బాపిరాజు గారు, క్షత్రియ సమాజం అధ్యక్షులు వర్మ గారు, నాగరాజు గారికి, దాట్ల రమేష్ గారు, ప్రబోధరాజు గారు, కెఎస్ రామారావు గారికి, శివకృష్ణ గారు, ఇక్కడ నరసింహరాజు గారు కూడా కూర్చున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. ఎంతో బాధాకరమైనటువంటి అంశం, కృష్ణరాజు గారు మన మధ్య లేకపోవడం. మంచిగా మారు పేరు, ఎప్పుడు చూసినా ఎవరితో మాట్లాడినా ఆప్యాయంగా, ప్రేమ అభిమానంతో, అనురాగాలతో మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి. తను చలనచిత్ర పరిశ్రమలో 55 సంవత్సరాలు
విభిన్నమైనటువంటి గౌరవం. ఈరోజు మర్యాదకు మారిపోయారంటే రాజు. మరి ఆ రాజ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తే కృష్ణంరాజు గారు. బట్ ఆయన మరణించే వరకు ప్రభాస్ని తను అంత ఎత్తు ఎదగాలనేటువంటి వారి సంకల్పం, ఆ కల్పన కూడా వారి చనిపోయే ముందు, అంటే ఈరోజు ఒక పాన్ ఇండియా మూవీ, ఒక బాహుబలి లాంటి చిత్రాలు పాన్ ఇండియానే కాకుండా ప్రపంచాన్ని కూడా మరి చాటి చెప్పే విధంగా తన తమ్ముని కొడుకు ఆ స్థాయికి ఎదగడం కూడా తాను ఎంతో గర్వపడినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి కృష్ణంరాజు గారు మన మధ్య లేకపోవడం బాధాకరమైనప్పటికీ వారు చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి. కాబట్టి నేను సినిమా పెద్దలతో మాట్లాడి మరి ఏదైతే మన ఫిలిం నగర్ సొసైటీ ఉందో జూబ్లీహిల్స్ ప్రాంతంలో, అక్కడ కృష్ణంరాజు గారి స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి కూడా నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మిత్రులు మరి నాగరాజు గారు, వర్మ గారు, దాట్ల రమేష్ గారు, మా జల్వేఆర్ రామరాజు గారు, వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. సర్రాజు గారు కూడా ఉన్నారు ఇక్కడనే. అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు, వారు కూడా ఉన్నారు. వారికి మరి మిగిలిన పెద్దలందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ చెప్పేది ఒకటే, మనిషి సర్వసాధారణంగా ఎవరైనా పుట్టి చనిపోగా ఎవరు ఉండరు. కానీ మనం ఏం మంచి పని చేసినాం చిరస్థాయిగా నిలిచిపోయేది మన యొక్క నడవడికనే. ఆ నడవడికనే కృష్ణంరాజు గారు ఆకాశం అంత ఎత్తులో ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి, ఎంతో పట్టుదలతో అంకిత భావంతో ఈ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి వారు. వారిని భారతీయ జనతా పార్టీలో చేరాలని కోరినప్పుడు కానీ, లేక వారు ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులందరినీ బీజేపీలో చేర్పించే కార్యక్రమంలో కానీ, వారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నేను యూత్ వింగ్లో, పార్టీ యూత్ వింగ్లో ఢిల్లీలో ఉండేవాడిని, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ సమయంలో రెగ్యులర్గా కలిసేవాళ్ళు. ఆ తర్వాత చివరి వరకు కూడా ఇటీవల ఫోన్ చేసి మరి ఢిల్లీకి వెళ్ళాలా, ప్రధానమంత్రిని కలవాలనేటువంటి ఆలోచన. అంతకుముందు భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు నాతో గొడవ, నేను వస్తాను అక్కడికి, నేను లేకుండా మీరు ఏ రకంగా నిర్వహిస్తాను కార్యక్రమాలు, ఇక ఆరోగ్యం బాగా కుదటపడు, తర్వాత మళ్ళీ చేద్దాం, సంవత్సరం అంతా ఉంటుంది కదా కార్యక్రమాలు, ఆ కార్యక్రమంలో రావచ్చు మీరు, కాబట్టి మీ ఆరోగ్యం ముఖ్యము, కాబట్టి మీరు ఇప్పుడు వద్దు అంటే చాలా బాధపడ్డాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా, నేను వద్దని చెప్పినా, చివరి నిమిషం వరకు కూడా నేను భీమవరం వస్తాను, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నేను లేకపోవడం ఏంటి, అందులో అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలకు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి గారు వస్తే నేను లేకపోవడం ఏంటి అనేటువంటి ఒక ఆవేదన, ఒక తపన. వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు లండన్కి వెళ్ళాలి నేను, కోవిడ్ టైంలో మరి పర్మిషన్, ప్రత్యేక విమానాన్ని పర్మిషన్ ఇస్తారా, హాస్పిటల్లో నాకు వెంటనే ఆపరేషన్ చేస్తారా. అప్పుడు విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో మాట్లాడి లండన్లో కూడా, అక్కడ లండన్ ప్రభుత్వంతో, బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కూడా హాస్పిటల్ అన్నీ రెడీ చేశాం. చివరి నిమిషంలో వారు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఈ రకంగా అనేక సార్లు వారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, వ్యక్తిగతంగా మరి ఒక ఆప్తుడుగా నాతో గొడవ పెట్టుకునేవాడు. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా మంచి ఆప్తుని నేనే కాదు, మనమందరం కోల్పోయాము. రాజకీయాలలో కూడా ఉన్నప్పుడు కూడా ఏ చిన్న మచ్చ లేనటువంటి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజలు, మా పార్టీ కాదు అన్ని పార్టీలు అభిమానించేటువంటి వ్యక్తిగా మంచి పేరు ఢిల్లీలో సంపాదించుకున్నాను. ఢిల్లీలో వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే, అద్వానీ గారి నుంచి మొదలు పెడితే, రాజ్నాథ్ సింగ్ గారిని మొదలు పెడితే అందరూ కూడా ఆయన అంటే అభిమానం. ఆ రకంగా అందరితోటి మనసు విప్పి మాట్లాడేవాడు, కల్మషం లేనటువంటి వ్యక్తి.
మనసు నిజమైనటువంటి రాజు అంటే కృష్ణంరాజు గారే. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, నైతిక విలువల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మరి మళ్ళీ కలిసినప్పుడు అన్నీ మాట్లాడుకోవచ్చు మనం. వారి యొక్క ఆకస్మికమైనటువంటి స్వర్గస్థులు కావడం నిజంగా మనకందరికీ దురదృష్టకరం. మనకే కాదు, ఈ ఉభయ రాష్ట్రాలకు, సినిమా రంగానికి, ప్రత్యేకంగా మా రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం. ఇటీవల చివరి విషయంలో చెప్పారు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను మరి ఈ యొక్క ఆంధ్ర తిరుగుతాను, తెలంగాణ తిరుగుతాను, కిషన్ ఉన్న తక్కువ అంచనా ఇస్తున్నావు, నా కర్ణాటకలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, నేను కర్ణాటకలో కూడా తిరుగుతాను. ఆ రకంగా ఒక ప్రేమ ఆప్యాయతతో మరి మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి నన్ను ఆ రకంగా ఎలక్షన్లో తిప్పుకోవాలి అని చెప్పినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు మరి ఆ ఎలక్షన్స్ రాకముందే భగవంతుడు మనందరికీ దూరం చేశాడు, మనకు దూరం చేశాడు, మా పార్టీకి దూరం చేశాడని నిజంగా భావిస్తూ ఉన్నాము. వారికి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, మరి కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారి తరఫున వారికి మరి హృదయపూర్వకంగా సంతాపన వ్యక్తం చేస్తూ, ఈ యొక్క దుఃఖ సమయంలో, కష్ట సమయంలో మరి ఇప్పుడే రాజ్నాథ్ సింగ్ గారు మొన్న ఫోన్ చేసి, వార్త తెలియగానే ఫోన్ చేశారు, ప్రభాస్ నెంబర్ అడిగారు, ప్రభాస్ నెంబర్ తీసుకుని మాట్లాడారు. అయినా మళ్ళీ ఒక గంట తర్వాత ఫోన్ చేసి, నాకెందుకో మనసు అంగీకరించడం లేదు కిషన్, నేను ప్రత్యేకంగా వచ్చి ఆ కుటుంబ సభ్యులను కలవాలన్నది అంటే రండి సార్ అంటే, నిన్న మీటింగ్ ఉండి ఈరోజు వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి వచ్చి వేరే కార్యక్రమాలు కూడా చప్పట్లు కొట్టొద్దని చెప్పారు, దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి వారు ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులను కలిసి వచ్చారు. ఇప్పుడు మన కృష్ణమ్మ గారు శ్రీమతి గారితో కూడా మంచి అనుబంధం. ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారి ఇంటికి వెళ్ళడము, రావడము, రాజ్నాథ్ సింగ్ గారు కృష్ణరాజు ఇంటికి వెళ్ళడము, కృష్ణరాజు గారి గురించి తెలుసు, మంచి భోజనం పెట్టేటి గొప్ప సాంప్రదాయం వారిలో ఉండేది. ఆ రకంగా మంచి అందరి వర్గాలతో కలుపుకునే వ్యక్తి. మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఈ కష్టకాలంలో తట్టుకునేటువంటి శక్తి ఆ యొక్క భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. कृष्णम राजू जी हमारे बहुत पुराने मित्रों में से थे। मेरा उनसे संपर्क 98 में आया था, जब वो मेंबर ऑफ पार्लियामेंट चुने गए थे, और उसके बाद जब अटल बिहारी वाजपेयी जी के मंत्रिमंडल में थे, उस समय उनके साथ मेरा बहुत ही गहरा संबंध बना था। आज के कुछ महीने पहले वो दिल्ली में जाकर मुझसे मिले भी थे। जब वह मिले थे, मुझे बिल्कुल ऐसा नहीं लगा कि वह बीमार हैं अथवा अस्वस्थ हैं। वही पुराना लहजा था उनका बातचीत करने का, मुस्कुराते हुए, मस्ती में, और देखने में भी मुझे लगा कि नहीं, स्टिल ही इज हेल्दी। मैं तो कभी कल्पना भी नहीं कर सकता था कि हमारे अन्ना गारू इतनी जल्दी चले जाएंगे। और उनके निधन की जानकारी जिसमें मुझे मिली तो मैं तो हतप्रभ था, क्योंकि मेरा रिश्ता उनके साथ भी था, उनके परिवार के साथ भी हमारा रिश्ता था। और मुझे याद है कि जब बाहुबली फिल्म रिलीज होने वाली थी, वह कृष्णम राजू जी और उनकी फैमिली के मेंबर्स हमारे पास दिल्ली गए थे। मैं भारत का उस समय होम मिनिस्टर था, और उन्होंने कहा कि बहुत अच्छी फिल्म बनी है, हम लोगों की इच्छा है कि इस फिल्म को पहले आप देखें। एक थिएटर था, उस थिएटर को मैंने मैसेज दिया, और उसके बाद उसी थिएटर में जाकर मेरी पूरी फैमिली
उनकी फैमिली और हमारी होम मिनिस्ट्री के जितने भी गवर्नमेंट ऑफिशियल्स थे, सबने जाकर वह फिल्म देखी और सबने उस बाहुबली फिल्म की सराहना की। माने इस हद तक का उनका लगाव था। उनको लगा कि यदि फिल्म अच्छी फिल्म बनी है तो एक बार हमारे भाई राजनाथ सिंह जी को उसको देखना चाहिए, इसलिए वह दिल्ली गए यह आग्रह करने के लिए। इतनी जल्दी वो हमारे बीच से चले जाएंगे, मुझे इस बात की कल्पना भी नहीं थी। लेकिन किसी ने कहा है कि जो कल थे आज नहीं है, और जो आज हैं वह कल नहीं होंगे। होने न होने का यह क्रम चलता रहेगा, लेकिन हम हैं, हम ही रहेंगे, यह भ्रम भी सदैव पलता रहेगा। जो भी आया है उसको जाना है, यह बात पक्की है। फिर भी मनुष्य को यह लगता है कि हम हैं और हम ही रहेंगे। लेकिन कृष्णराजू जी के बारे में उनका व्यक्तित्व कैसा था, मुझसे बेहतर आप लोग जानते हैं। मुझे बहुत अधिक विस्तार में जाकर उसे बताने की आवश्यकता नहीं है। कोई उन्हें रिबेल स्टार कहकर बुलाता है, कोई उन्हें फिल्म स्टार कहकर बुलाता था, लेकिन हमारे लिए तो जैसा मैंने कहा वह केवल अन्नागारू था और इसके अतिरिक्त कुछ नहीं। और मैं मानता हूं फिल्म स्टार तो वे थे ही, एक फिलैंथ्रोपिस्ट थे और साथ ही साथ एक ह्यूमैनिटेरियन के रूप में भी जमीन से जुड़े हुए मैंने बराबर कृष्णराजू जी को पाया है। आसमान पर चमकना और जमीन पर लोगों से जुड़े रहना, यह वही व्यक्ति कर सकता है जिसका दिल बड़ा होगा। छोटे दिल का व्यक्ति इस काम को नहीं कर सकता। और यह चीज मैंने कृष्णराजू जी में देखी थी। और रिबेल स्टार के रूप में तो वह दर्शकों का दिल जीत लेते थे। यह अद्भुत कला थी उनके अंदर। हमारी इतनी बातचीत होती रही, लेकिन मुझे नहीं मालूम था कि 180 से ज्यादा फिल्मों में उन्होंने काम किया है। मुझे जानकारी नहीं थी। उनकी डेथ के बारे में मैंने पूछा किसी से कितनी फिल्मों में काम किया, तो लोगों ने बताया कि साहब 180 से अधिक ज्यादा फिल्मों में उन्होंने काम किया। बहुत सारी सामाजिक, पारिवारिक और फिल्मों से लेकर ऐतिहासिक, पौराणिक फिल्मों में उन्होंने काम किया। हमारी इतनी नजदीकी थी, इतनी बातचीत थी, लेकिन इस प्रकार की फिल्मों में उन्होंने काम किया, इसकी मुझे जानकारी नहीं थी। और उनकी इसी योग्यता, इसी प्रतिभा, इसी क्षमता का ही परिणाम था कि उनकी जिंदगी में उन्हें कई अवार्ड्स भी मिले हुए थे। प्रेसिडेंट का भी अवार्ड मिला था, फिल्म फेयर पुरस्कार मिला था, नंदी पुरस्कार मिला था। ऐसे कई पुरस्कार मिले थे। सारे पुरस्कारों का नाम तो मुझे याद नहीं है। एक फिल्मी कैरियर तो उनका था, लेकिन उसके साथ साथ पॉलिटिकल और सोशल, यह भी उनका कैरियर था। आप लोग जानते हैं 2 बार वो मेंबर ऑफ पार्लियामेंट चुने गए। पार्लियामेंट में मैंने देखा कि व्हिप के रूप में भी उन्होंने अपनी जिम्मेदारी का निर्वाह किया। कई ऐसी पार्लियामेंट्री कमेटीज थी, इन पार्लियामेंट्री कमेटीज में भी वो अपनी प्रभावी भूमिका का और सदैव निर्वाह करते रहे। मुझे याद है एक बार गो हत्या, काउ स्लॉटर के विरोध में उन्होंने एक बिल पार्लियामेंट में पेश किया था, और उसके पहले किसी ने बिल इस प्रकार का पेश किया था तो आज के हमारे जो चीफ मिनिस्टर हैं उत्तर प्रदेश के श्री योगी आदित्यनाथ जी ने किया था। और मुझे जहां तक याद है कि 2000 में
उन्होंने काऊ स्लॉटर पर बैन लगाने का यह बिल हाउस में पेश किया था। बहनों भाइयों, कृष्ण राजू जी के बारे में जितना भी कहा जाए वो कम है। आप इसी से अनुमान लगा सकते हैं कि सारी व्यस्तताओं के बावजूद मुझे जब जानकारी मिली तो मैंने कहा कि मैं निश्चित रूप से अपनी संवेदना व्यक्त करने के लिए उनके परिवार से मिलूंगा और मैं हैदराबाद जाऊंगा। मैंने पूछा कि किस दिन आना चाहिए किशन रेड्डी जी से, तो उन्होंने कहा कि 10th डे, 10वां जिसे बोलते हैं हम लोगों की तरफ, 10th डे आए तो बहुत सारे लोगों से भेंट मुलाकात भी हो जाएगी, फैमिली के मेंबर से भी भेंट हो जाएगी। लेकिन जब मैंने अपने प्रोग्राम का शेड्यूल देखा तो उस समय मुझे इजिप्ट में रहना था, तो उस समय मेरे लिए आना संभव नहीं था। इसलिए मैंने फैसला किया कि यदि उस समय नहीं जा पाऊंगा तो मुझे अभी चलना चाहिए। जब कृष्ण राजू जी की डेथ हुई तो मैं बहुत सारे लोगों की ओबिशियरी के में पढ़ रहा था, जिन लोगों ने भी श्रद्धांजलि अर्पित की थी उनकी ओबिशियरी, इसको मैं पढ़ रहा था। हिंदू में मैंने 2-3 सेंटेंसेस पढ़े, मुझे बहुत अच्छे लगे और मुझे यहां पर उसे कोट करना चाहूंगा। फॉर आउटसाइडर्स एंड तेलुगु पीपल, कृष्ण राजू इज नोन एज actor and politician. For outsiders and Telugu people, Krishan Raju is known as an actor and politician. In the village, he had always lived as a fellow villager. Or he remembers every villager of his age by the name. जिसको इतनी पॉपुलरिटी हासिल हो कॉमन मासेस में, वो अपने पुराने दोस्तों को याद रखता हो, उसका नाम लेता हो। ये छोटे दिल का कोई व्यक्ति इस काम को नहीं कर सकता है। इस काम को यदि कोई कर सकता है तो बड़े दिल का भी व्यक्ति कोई यह काम कर सकता है, बड़े मन का ही कोई व्यक्ति काम कर सकता है। व्यक्ति की ग्रेटनेस, उसकी महानता, इसका मूल्यांकन इस आधार पर नहीं किया जा सकता कि वह किस पोस्ट पर बैठा है। किसी व्यक्ति की महानता का मूल्यांकन तो इस आधार पर ही किया जा सकता है कि उसका मन कितना बड़ा है। और बड़े पद पर बैठा हुआ व्यक्ति भी यदि धरती से जुड़े हुए आम इंसान से भी यदि दिल खोल कर मिलता है तो मैं समझता हूं उससे बड़ा इंसान और कोई दूसरा नहीं हो सकता। यह चीज उनके अंदर थी। अपने लोगों से, जमीन से जुड़े लोगों से सहजता के साथ मिलना, यह अद्भुत कला उनके अंदर थी। लेकिन जैसा मैंने कहा कि जो आया है उसे जाना है, कोई रोक नहीं सकता। लेकिन मैं मानता हूं कि वो जल्दी चले गए हम लोगों के बीच। हम हो, आप हो, जो भी उनके शुभचिंतक हैं, अब कुछ कर नहीं सकते, केवल हम अपनी संवेदना व्यक्त कर सकते हैं। और मैं भी अपनी संवेदना व्यक्त करने के लिए ही यहां पर आया। मैं तो ईश्वर से यही प्रार्थना करता हूं कि ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और पूरे परिवार को और उनके शुभ चिंतकों को इस अपार कष्ट को सहने की क्षमता प्रदान करे। इन्हीं शब्दों के साथ पुनः अपनी श्रद्धांजलि अर्पित करते हुए अपना निवेदन यहीं समाप्त करता हूं। అభినందిస్తూ ఇప్పుడు ఆయన రాజుగారు మీకు ముందు మీరు పెట్టవలసిన పేరు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, అటువంటిది వద్దు. అందరం కుటుంబం ముందు వెనక సత్యం బాగున్నారా? కృష్ణరాజు గారు ఆయన పుట్టకే మంచి పర్సనాలిటీతో, ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యం, పర్సనాలిటీతో పాటు మంచి లక్షణాలతో, ధైర్య సాహసాలతో
మానవత్వంతో కూడినటువంటి మనిషిని తల్లిదండ్రులు కన్నారు. అది మొగల్తూరు రాజ్ బహదూర్ గారు కోటలో పిల్లల్ని తీసుకొచ్చి ఈయన పర్సనాలిటీకి పెళ్లి చేయడం జరిగింది. ఆ తల్లి కూడా నాకు తెలుసు, దేవత లాంటి వ్యక్తి. ఆయనకి అన్ని రకాలుగా కనిపెట్టుకుని 1000 కళ్ళతో చూసుకునేది మహాతల్లి. దురదృష్టవంతుడు కృష్ణరాజు ఆయనకి దూరం అయింది. ఆయన కళ ఎంతసేపు ఆయన చూసి బతికింది ఆవిడ సేవ చేసి బతికింది. ఆ దురదృష్టంలో కృష్ణరాజు మళ్ళీ అదృష్టం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ కూడా కంటిని ఎప్పటికా కాపాడుతూ ఉంది. అదృష్టవంతుడు. సినీ ఫీల్డ్ వెళ్ళిన అదృష్టవంతుడే, భార్య దగ్గర అదృష్టవంతుడే, రాజకీయ నాయకుడు అదృష్టవంతుడే. యోగం గొప్పది. నీతి నిజాయితీపరుడని, ధైర్యశాలని, ఏ ఫీల్డ్లో వెళ్ళినా మానవత్వంతో ఉన్నాడని అది కీర్చిపట్టడం ఎన్నో జన్మల అదృష్టం. ఆయనకి నాకు కొంచెం తేడా ఉంది. నేను క్షత్రుడిగా నాకు మీసాలు ఉన్నాయి, నాకు పర్సనాలిటీ ఉంది, నీతి జాతిగా బతి యోగ్యత ఉంది. కానీ ఆయన టీవీ నాకు లేదు, నాకు రాలేదు. ఏంట్రా బాబా అదిరా బాబా అంటూ నేను మంచి హుందాగా దర్జాగా బతికాడు. డబ్బులున్నా డబ్బు లేకపోయినా, కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఆ మొహంలో తేడా కనపడేది కాదు కృష్ణరాజు. అది అదృష్టం. నిజంగా రఘు అన్నట్టుగా ఆయన అదృష్టం ఏంటంటే తమ్ముడు సూర్యనారాయణ రాజు అంటే కవచం. యుద్ధం చేసినప్పుడు కవచం ఉంటుంది కదా, ఈ కవచం దాటితేనే గుండు తగులుతుంది. ఆ సూర్యనారాయణ కృష్ణరాజు కవచం. అంత అదృష్టం. అటువంటి తమ్ముడు దొరకడం అదృష్టం. నాకు తొలిసారిగా సూర్యనారాయణ రాజు గారు, కృష్ణరాజు గారు 89లో నేను మంత్రిగా ఉన్నప్పుడు మద్రాసులో నన్ను వారి ఇంటికి తీసుకెళ్ళి, చాలా బిజీగా ఉన్నాడు ఆయన. అంత బిజీగా ఉన్నా కూడా టైం క్లియర్ చేసి ప్రేమతో నాతో గడిపి ఎప్పుడు నాకు అండగా ఉంటా అన్నారు. అండగా కూడా ఉన్నారు. ఇందాక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది 1999లో 1,60,000 ఓట్లతో ఓడిపోయాడు అన్నారే, 1,63,000 నేనే. అమ్మా ఇందాక చెప్పావు కదా, అది నేనే ఎదురుగుండా ఉన్నాను, ఎదురుగుండా అని చెప్పావు. 1,63,000తో పోయాను. రాజకీయాల్లో వాటిని గెలుపు సహజం. నా అదృష్టం దురదృష్టం. నా స్నేహితుడు కృష్ణరాజుతో ఓడిపోయాను, నా బామ్మది గంగరాజుతో ఓడిపోయాను, మా అబ్బాయి రఘుతో ఓడిపోయాను. కానీ నా ఓటమికి ఎప్పుడు నా మొఖంలో ఓడినట్టు కానీ, నా జేబులో డబ్బు లేనట్టు కానీ మీకు ఎప్పుడు కనపడదు. ఎందుకంటే అవసరం నేను ఎప్పుడు కూడా 11 సార్లు 12 సార్లు పోటీ చేసి ఉన్నాను. ఎప్పుడు కూడా యాక్చువల్ తిరుపతి చైర్మన్ 3 సార్లు చేసిన. ఎప్పుడు నేను దేవుడికి దండం పెట్టి గెలిస్తే తిరుపతి వెళ్తాను, గుడి గీయించుకుంటాను. ఎప్పుడు మొక్కలు వచ్చినప్పటి నుంచి గెలిచాక గీయించానేమో కానీ గెలకముందు కోరుకోలేదు. గెలిచాక ఎందుకు కోరుకున్నానంటే మీసాలు తెస్తే గర్వం తగ్గుతుంది. గెలిచాక ఒళ్ళు బలుతుంది జనరల్గా. గెలిచాక తెస్తే మంచిదని. ముందుగా మొక్కితే అవతలోడు పోవాలని. ఆడు మనలాగా నిలబడ్డాడు. ఆడు బాగుండాలి, మేము బాగుండాలి. బెస్ట్ ఆఫ్ లక్ అని కృష్ణరాజు గారు ఒక రకంగా రుణపడి ఉన్నాను. మా రఘుకి అంటే చిన్నోడైనా పెద్ద ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, మామూలు ఫ్రెండ్స్ కాదు వీళ్ళు. మా రఘుకి అది అదృష్టం ఏంటో సి నారాయణ రెడ్డి అందరూ 77, 87 దగ్గర నుంచి ఈ చిన్న ఆర్టిస్టుల దాకా ఫ్రెండ్స్ అతనికి. అందరితో కలిసిపోతాడు. కలిసిపోయి నన్ను బాగుంటేసాడు వచ్చి. జాగ్రత్త, బాగుండాలి. కృష్ణరాజు గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఏంటి కృష్ణరాజు గారు ఆ మహానుభావుడి గురించి నిజంగా రుణపడి ఎందుకున్నానంటే
98లో నామే పోటీ చేయాలి. ఆయాల వాజ్పేయి గారు ఒక్కోటితో ఓడిపోయారు కాబట్టి మొత్తం ఎగిరిపోతుందని అందరికీ తెలుసు. పాపం బాటనే పెట్టండిరా అని చెప్పి కాకినాడ వెళ్ళిపోయాడు. నన్ను వదిలేశాడు మళ్ళీ వచ్చి మీద అడిపోయాడు. 99 ఒక సంవత్సరం వదిలేడు గాలి పీల్చుకుంటాడు. అయినా ఆయనలో గొప్పతనం ఏంటి తెలిసిన, నా మీద 1,60,000తో గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఢిల్లీ వెళ్తే ఆయన ఇంటికాడ నాకు టిఫిన్ పెట్టి ఆయన కారు ఎక్కించుకుని పార్లమెంట్కి తీసుకుని నన్ను ఆయన కార్లో తీసుకెళ్ళి పార్లమెంట్ ఇద్దరం భుజాల మీద నడుస్తున్నాం. అది పదవంటగా ఎంత పరువు ఉందో ఏ పదవి లేకపోతే అంత జనం ఉన్నారు నాకు. ఈ రాజు సాబ్ మీరు లేరు, ఎంపీగా మీరు ఉంటే ఎంత బాగుంది, మీరు లేకపోతే మళ్ళీ బై ఎలక్షన్ మిడ్ టైం ఎలక్షన్ వచ్చేయాలి, మళ్ళీ వచ్చేయాలన్నాడు. మరి బాబు ఈయన వేరే నాకు అడగొచ్చింది. ఆయన ఉండడానికి నాకేం కావాలని అంటే ఆశ్చర్యపోయారు. ఓడినోడు గెలిచినోడు కలిసి పార్లమెంట్కి వచ్చారంటే పార్లమెంట్ అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఎంత గొప్ప మనసు ఉంటే ఓడిపోయిన సంతలో పెట్టుకెళ్తాడు చెప్పండి. ఆ కృష్ణరాజుకి చెందింది అది. ఆయన ఎంతో ఆడు కూడా వెళ్తాడు కూడా, నాకు కూడా సిగ్గులేదు కాబట్టి నేను వెళ్ళాను. అంటే స్పోర్టివ్ అదే గెలుపోవటం ఆ క్షణమే, తర్వాత మనందరం ఇది. కాబట్టి ఈ సినీ ఫీల్డ్లో అజాత శత్రు ఎవరైనా ఉన్నారంటే రామారావు గారు మీరు చెప్పారు. ఏమిటినా రామారావు ఈయన ఒక అజాతశత్రువు, రామారావే అజాతశత్రువు సినీ ఫీల్డ్లో. అటువంటిది మా కృష్ణరాజు రాజకీయాలే కాదు ఏ రకమైనటువంటి ఆయన వ్యవహారం చేశాడు. సినీ ఫీల్డ్లో 187 సినిమాలు అంటాడు. ఎప్పుడు యాక్ట్ చేసి ఎప్పుడు పడుకున్నాడో ఎప్పుడు తిరిగాడో మహానుభావుడు నాకు అర్థం అవ్వలేదు. ఆ శక్తి వాళ్ళిద్దరు భార్యలు ఇచ్చి ఉండొచ్చు, ఆ భగవంతుడు ఇచ్చి ఉండొచ్చు, తల్లిదండ్రులు ఆశీర్వదించి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా ఆ మహానుభావుడు మధ్య లేకపోయినా మీరందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి మళ్ళీ ఆ మహానుభావుడిని ఎవరెత్తుండడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఆ మహానుభావుల్ని వాళ్ళ కుటుంబంలో ఓ సభ్యుడిగా, ఎందుకంటే ఆ మహానుభావుడు లేడు, నేనేమీ చేయలేను వాళ్ళకి. ఆ ప్రేమను మట్టి పంచుతానని ఏ ప్రేమను పెంచాడో ఆ ప్రేమను మట్టి బతుకున్నంతకాలం ఆ కుటుంబాన్ని పంచుతూ జీవిస్తానని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.